అందరికీ నమస్కారం. ప్రేమ ఉంటే బంధం మొదలవుతుంది. కానీ ఆ బంధం నిలవాలంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. భార్య అంటే అధికారం చలాయించే వస్తువు కాదు. నీ కష్ట సుఖాల్లో సగభాగం. సంపాదన ఎవరిదైనా ఇచ్చే మర్యాద మాత్రం ఇద్దరికీ సమానంగా ఉండాలి. వంటింటి గడప దాటని ఒక సాధారణ భార్య తన ఆత్మగౌరవం కోసం చేసిన అసాధారణ పోరాటమే ఈ కథ. సిటీలో ఒక అపార్ట్మెంట్. జ్యోతి పొద్దున్నే 5 గంటలకు లేచి ఇల్లు ఊడ్చి ముగ్గు పెట్టి స్నానం చేసి కిచెన్లోకి దూరింది. స్టవ్ మీద ఒక పక్క పాలు మరుగుతున్నాయి, ఇంకో పక్క కుక్కర్ విజిల్స్ వేస్తూ కిచెన్ అంతా శబ్దాన్ని నింపేస్తోంది. జ్యోతి ఒకేసారి 2 పనులు చేస్తూ ఉల్లిపాయలు కోస్తూనే అత్తయ్య గారి కోసం కాఫీ కలుపుతోంది. కార్తీక్ టవల్ కట్టుకొని తల తుడుచుకుంటూ కిచెన్లోకి వచ్చి విసుగ్గా, జ్యోతి, నా వైట్ షర్ట్ ఎక్కడుంది? ఎన్నిసార్లు చెప్పాను నా బట్టలు ఐరన్ చేసి రెడీగా ఉంచమని? జ్యోతి గరిట పక్కన పెట్టి తన చీర కొంగుతో ముఖం తుడుచుకుంటూ అతని వైపు తిరిగి, కార్తీక్, నీ షర్ట్ సోఫా మీద ఉంది చూడు. పనిలో పడి ఇస్త్రీ చేయడం మర్చిపోయాను. ఒక్క 5 నిమిషాలాగు, నేనే చేసేస్తాను. కార్తీక్ హేళనగా నవ్వుతూ, 5 నిమిషాలా? నీకెప్పుడు ఏదో ఒక సాకు రెడీగా ఉంటుంది. అసలు రోజంతా ఈ ఇంట్లో కూర్చుని నువ్వు చేసేదేముంది జ్యోతి? వంట చేయడం, పడుకోవడం తప్ప. నీ వల్ల నాకు ఒక్క పని కూడా టైం కావదు. జ్యోతి కళ్ళలో నీళ్లు తిరిగాయి, కానీ ఆ నీళ్లు బయటకు రాకుండా ఆపుకుంది. ఇంట్లో కూర్చొని నువ్వు చేసేదేముంది అన్న ఆ మాట ఆమె గుండెల్లో ఒక పదునైన బాణంలా గుచ్చుకుంది. కార్తీక్ తల్లి పార్వతమ్మ గారు హాల్లో సోఫాలో కూర్చొని టీ తాగుతున్నారు. ఆమెకి తన కొడుకంటే విపరీతమైన ప్రేమ. అదే సమయంలో కోడలు తన మాట వినాలనే పంతం. లోపల జరుగుతున్న గొడవను వింటూనే ఆమె మెల్లగా లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. వదిలే కార్తీక్, దాని తప్పేముందిలే. మా రోజుల్లో మా ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అన్నీ సిద్ధంగా ఉంచేవాళ్ళం. ఇప్పుడు నీ భార్యకి చదువు ఉంది కదా, అందుకే అంత పొగరు. మనం పెట్టి పోస్తున్నాం కాబట్టి దానికి ఎంత అలసు. తను ఒక్క రూపాయి సంపాదించకపోయినా మహారాణిలా ఇంట్లో తిరుగుతోంది. దానికి ఇలాంటి పనులు చేయడం కష్టంగానే ఉంటుంది. జ్యోతి ఆవేశాన్ని ఆపుకుంటూ, అత్తయ్య గారు, పెట్టిపోయడం అంటే ఏంటి? నేను ఈ ఇంటి కోసం నా టైంని, నా లైఫ్ని ఇచ్చేస్తున్నాను. ఈ ఇంట్లో నేను చేసే పనులకి ఒక మనిషిని పెట్టుకుంటే మీరు నెలకు ఎంత జీతం ఇవ్వాలో తెలుసా? నేను మీ ఇంట్లో పని మనిషిని కాదు, కోడల్ని. అది గుర్తుపెట్టుకోండి. కార్తీక్ కోపంతో టేబుల్ మీద గట్టిగా కొట్టి, నోర్ముయ్ జ్యోతి, నా తల్లితో వాదించేంత పొగరొచ్చిందా నీకు? నీ స్థాయి ఏంటో మర్చిపోయి మాట్లాడుతున్నావు. నేను సంపాదిస్తున్నాను కాబట్టే నీకు ఈ కప్పు కాఫీ, ఈ తిండి దొరుకుతున్నాయి. లేకపోతే రోడ్డు మీద అడుక్కునేదానివి. నా ముందు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ డ్రామాలు ఆడకు. జ్యోతి ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది. కార్తీక్ అన్న ఒక్క మాట ఆమెకు తన భర్త మీద గౌరవాన్ని తుడిచేసింది. సాయంత్రం 6 గంటలు. వర్షం చినుకులు పడుతున్నాయి. జ్యోతి కిచెన్లో పని చేస్తూనే ఉంది, కానీ ఆమె మనసు మాత్రం ఎక్కడో ఉంది. అప్పుడే కార్తీక్ మేనమామ సుబ్బారావు గారు వచ్చారు. ఆయనకి ఎదుటివారి సంసారాల్లో వేలు పట్టడం అలవాటు. సుబ్బారావు లోపలికి వస్తూ, ఏమ్మా జ్యోతి, కార్తీక్ ఇంకా రాలేదా? అదేంటో పార్వతమ్మ ఫోన్ చేసి బాధపడుతోంది. నువ్వు ఈ మధ్య సరిగ్గా ఉండట్లేదంట. భర్త అంటే దేవుడితో సమానమమ్మా. వాడు కోపంలో ఏదైనా అన్నా భరించాలి. అంతేకాని ఇలా మొహం మార్చుకొని కూర్చుంటే ఇల్లు నరకం అయిపోతుంది. బాబాయ్, భర్త దేవుడైతే భార్య కూడా మనిషే కదా. గౌరవం అన్నది ఇద్దరి మధ్య ఉండాలి. కేవలం నేను ఆడదాన్నైనంత మాత్రాన ప్రతి అవమానాన్ని భరించాలా? సుబ్బారావు నవ్వుతూ, చూడు పార్వతమ్మ, నీ కోడలు మాటలు ఎంత పదునుగా ఉన్నాయో. కార్తీక్ గాడికి అస్సలు కంట్రోల్ లేదు. ఇప్పుడే ఇలా ఉంటే వాడు ముసలాడయ్యేసరికి ఇల్లు వదిలి బయటకు వెళ్లాల్సిందే. రాత్రి 10:30 అవుతుంది. కార్తీక్ ఆఫీస్ నుండి వచ్చి చాలా విసుగ్గా షూస్ విప్పుతున్నాడు. జ్యోతి అన్నం వడ్డించి టేబుల్ మీద పెట్టింది. కార్తీక్ ఆ ప్లేట్ వైపు చూసి విసుగ్గా పక్కకు నెట్టేశాడు. నాకు ఆకలిగా లేదు. నీ మొహం చూస్తుంటేనే నాకు విరక్తి వస్తోంది. అయినా సాయంత్రం మామయ్య ముందు అంత పొగరుగా సమాధానం చెప్పావంట కదా. నీకసలు సంస్కారం ఉందా లేదా? నా ఇంట్లో ఉంటూ నా చుట్టాల్ని అవమానిస్తావా? జ్యోతి ప్రశాంతమైన కానీ గంభీరమైన గొంతుతో, నీ ఇల్లు, నీ సంపాదన, నీ బంధువులు, మరి ఇంట్లో నాదేముంది కార్తీక్? నువ్వు కట్టుకున్న భార్య నేను, అంతేకాని నీ దయాదాక్షిణ్యాల మీద బతికే బానిసను కాదు. పొద్దున్నే నువ్వు నన్ను అడుక్కునే దాంతో పోల్చావు. ఇప్పుడు సంస్కారం గురించి మాట్లాడుతున్నావా? కార్తీక్ లేచి నిలబడి జ్యోతి కళ్ళలోకి చూస్తూ,
అవును, నువ్వు అడుక్కునే దానికంటే హీనం. ఎందుకంటే వాళ్ళకైనా ఆత్మగౌరవం ఉంటుంది. నీకది కూడా లేదు. నీ వల్ల నాకు ఒక్క రూపాయి ఉపయోగం లేదు. కేవలం ఒక భారానివి మాత్రమే. నా లైఫ్ నుండి నువ్వు వెళ్ళిపోతే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. జ్యోతి గుండె బరువెక్కిపోయింది. కానీ ఈసారి ఆమె కళ్ళలో నీళ్లు రాలేదు. ఆమె చాలా స్థిరంగా కార్తీక్ వైపు చూసి, నీకు నేను భారమైతే ఆ భారాన్ని ఇప్పుడే వదిలించుకో కార్తీక్. నీ ఇంట్లో నాకంటూ ఏ గుర్తింపు లేనప్పుడు నేనిక్కడ ఉండడంలో అర్థం లేదు. నేనిప్పుడే వెళ్తున్నాను. ఒక్క పూట తిండి కోసం నా ఆత్మగౌరవాన్ని అమ్ముకునే అంత దిగజారిపోలేదు నేను. వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు. గేటు వరకు నేనే వచ్చి సాగనంపుతాను. నీలాంటి వాళ్ళు వెళ్తేనే నా ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. పో. జ్యోతి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. లోపలికి వెళ్ళి తన బట్టలు సర్దుకొని ఫోను పర్స్ తీసుకొని బయలుదేరింది. అత్తయ్య గారు హాల్లో కూర్చొని చూస్తూనే ఉన్నారు. కానీ ఆవిడ ఆపలేదు. జ్యోతి గేటు దాటి బయటకు వెళుతుంటే కార్తీక్ వెనక నుండి గేటును గట్టిగా శబ్దం చేస్తూ లాక్ చేశాడు. బయట వర్షం జోరందుకుంది. జ్యోతి చీకటి రోడ్డు మీద ఒక్కతే నడుచుకుంటూ వెళ్తోంది. కార్తీక్ ఇంట్లోకి వచ్చి సోఫాలో పడుకొని హమ్మయ్య, పీడ వదిలింది అనుకున్నాడు. కానీ ఆ ఖాళీ ఇల్లు అతన్ని ఎగతాళి చేస్తున్నట్టుగా నిశ్శబ్దంగా ఉంది. అర్ధరాత్రి 1 గంట అవుతుంది. గాలివానకి కిటికీలు కొట్టుకుంటున్నా పట్టించుకోకుండా కార్తీక్ హాల్లోని సోఫా మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. టీవీ రిమోట్ పట్టుకొని ఛానల్స్ మారుస్తూ తన మనసులో ఒక రకమైన వింత గెలుపు భావాన్ని అనుభవిస్తున్నాడు. ప్రతి చిన్న విషయానికి ఎదురు చెప్పడం, ఆత్మగౌరవం అంటూ వాదించడం ఈ మధ్య తనకి బాగా అలవాటైపోయింది. ఇలా ఒక్కసారి బయట గాలి తగిలితే కానీ నా సంపాదన ఏంటో, నా వాల్యూ ఏంటో తనకి అర్థం కాదు. రేపు పొద్దున్నే కాళ్ళబేరానికి వస్తుంది చూడు అని తనలో తను గర్వంగా అనుకున్నాడు. కానీ గదిలో అలుముకున్న నిశ్శబ్దం మెల్లమెల్లగా అతన్ని భయపెట్టడం మొదలుపెట్టింది. వంటింట్లో కుళాయి సరిగ్గా మోయకపోవడం వల్ల పడుతున్న నీటి చుక్కల టప్ టప్ శబ్దం కూడా హాల్లోకి స్పష్టంగా వినిపిస్తూ అతనికి చిరాకు తెప్పిస్తోంది. ఎప్పుడూ జ్యోతి ఏదో ఒక పని చేస్తూ గాజుల సవ్వడితోనో లేదా తన మాటలతోనో ఇల్లు కలకల్లాడేలా చేసేది. ఇప్పుడు ఆ ఇల్లు ఒక్కసారిగా ప్రాణం లేని శ్మశానంలో మారిపోయినట్టు అతనికి అనిపించింది. గొంతు ఎండిపోవడంతో విసుగ్గా, అమ్మా, కాస్త మంచినీళ్ళ తీసుకురావా అని గట్టిగా అరిచాడు. తన గదిలో పడుకున్న పార్వతమ్మ గారు నీరసంగా బయటకు వచ్చారు. కొడుకు వైపు కోపంగా చూస్తూ, ఒరేయ్, నేనే వయసు అయిపోయి నీరసంతో చేస్తుంటే నన్ను అడుగుతావేంట్రా? నీ పెళ్ళాన్ని నువ్వే కదా వెళ్ళగొట్టావు. ఇప్పుడు నీ పనులు నువ్వే చూసుకో. వెళ్ళు, కుళాయిలో ఉంటాయి చూడు అని విసుక్కొని మళ్ళీ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు. కార్తీక్కి ఒక్కసారిగా కోపం తలకెక్కింది. గిర్రున తిరిగి కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ కోసం వెతికాడు. టేబుల్ మీద ఉన్న 4-5 బాటిల్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. జ్యోతి రోజు రాత్రి పడుకునే ముందు ఓపిగ్గా బాటిల్స్ అన్నీ నింపి ఫ్రిడ్జ్లో పెట్టేది. తనే బాటిల్ నింపుదామని కుళాయి తిప్పితే గాలి వస్తుంది తప్ప నీళ్లు రావడం లేదు. ఓవర్ హెడ్ ట్యాంక్ ఖాళీ అయిపోయిందని మోటార్ వేయాలన్న కనీస స్పృహ కూడా అతనికి లేదు. బయట కురుస్తున్న వర్షంలో జ్యోతి పూర్తిగా తడిసిపోయింది. తన దగ్గర కనీసం గొడుగు కూడా లేదు. తన బ్యాగ్ పట్టుకొని రోడ్డు మీద నిలబడింది. వర్షపు జల్లులకి ఆమె ఒళ్ళు వణుకుతోంది. నిజానికి తను తన అన్నయ్య ఇంటికి వెళ్ళొచ్చు. కానీ అక్కడికి వెళితే తన పరిస్థితి చూసి అన్నయ్య ఎంతో బాధపడతాడు. పైగా వదిన తన చాదస్తపు మాటలతో సూటిపోటి మాటలు అంటుందని ఆమెకి తెలుసు. తన ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట మళ్ళీ తలదించుకొని అందరి సానుభూతి మధ్య బ్రతకడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. ఒక చిన్న బస్ షెల్టర్ కింద నిలబడి చీకటి రోడ్డు వైపు చూస్తూ తన ఫోన్ తీసి చెక్ చేసింది. కార్తీక్ నుంచి ఒక్క మిస్డ్ కాల్ లేదు సరికదా, కనీసం ఎక్కడున్నావు అని అడిగే ఒక్క మెసేజ్ కూడా లేదు. నేను బ్రతుకున్నానా లేదా అని కూడా అతనికి అనవసరం అన్నమాట. అతని మాటల్లో ఎంత నిర్లక్ష్యం ఉందో అతని మౌనంలో కూడా అంతే కఠినత్వం ఉంది అని తలుచుకోగానే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ వెంటనే ఆమె ఆ కన్నీళ్లని తుడుచుకొని తనలో తను ఒక నిర్ణయానికి వచ్చింది. ఇన్నాళ్ళు నేను ఎవరి కోసం నా కెరీర్ని, నా ఇష్టాలను చంపుకొని బతికాను. నాకంటూ ఒక ఐడెంటిటీ లేని ఈ జీవితం నాకెందుకు? అడుక్కునే దానికంటే హీనమని అన్నాడు కదా, నా సత్తా ఏంటో, నేనేంటో ఇప్పుడు చూపిస్తాను అని పళ్ళు బిగబట్టి నిలబడింది. అప్పుడే దూరం నుండి ఒక ఖాళీ ఆటో రావడం చూసి చెయ్యి ఊపి ఆపి తన పాత హాస్టల్ ఫ్రెండ్ దివ్య ఇంటికి వెళ్ళాలని డ్రైవర్కి అడ్రస్ చెప్పింది.
మరుసటి రోజు ఉదయం కార్తీక్ నిద్ర లేచేసరికి చాలా టైం అయిపోయింది. అలారం మోగలేదు. పైగా జ్యోతి వచ్చి కాఫీ కప్ అందిస్తూ తన్ని నిద్ర లేపలేదు. తల భారంగా పగిలిపోతున్నట్టుంది. మెల్లగా కళ్ళు నలుపుకుంటూ హాల్లోకి వచ్చి, అమ్మా, కాఫీ ఇస్తావా అని పిలిచాడు. పార్వతమ్మ గారు కిచెన్లో గందరగోళంగా గిన్నెలు వెతుకుతున్నారు. ఒరే, నీ కాఫీ కోసం నేను గంట నుంచి వెతుకుతున్నాను. ఆ కాఫీ పొడి డబ్బా ఎక్కడుందో అస్సలు దొరకడం లేదు. పాలు కూడా తోడుకోలేదు. అన్ని ఫ్రిడ్జ్లో పచ్చిగానే ఉన్నాయి. అసలు వంటింట్లో ఏ వస్తువు ఎక్కడుందో, ఏ డబ్బాలో ఏముందో ఈ జ్యోతి ఏ రోజు నాకు చెప్పలేదు అని ఆవిడ అరుస్తున్నారు. కార్తీక్ విసుగ్గా కిచెన్లోకి వెళ్ళి సెల్ఫ్లన్నీ వెతకడం మొదలుపెట్టాడు. పోపుల డబ్బాలో ఉప్పు లేదు. షుగర్ డబ్బా చూస్తే పూర్తిగా ఖాళీగా ఉంది. అన్నీ అయిపోవచ్చాయి కార్తీక్. గ్రోసరీస్ లిస్ట్ రాసి పెట్టాను, తీసుకురండి అని జ్యోతి గత వారం నుంచి చెబుతూనే ఉంది. కానీ కార్తీక్, నువ్వు చూసుకోలేవా, ప్రతిదానికి నన్ను అడుగుతావు అని విసుక్కున్నాడు. ఇప్పుడు ఒక్క కప్పు కాఫీ తాగాలన్నా బయట హోటల్ నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆఫీస్కి టైం అవుతోందని హడావిడిగా షూస్ వేసుకుందామని చూస్తే అవి దుమ్ము పట్టి ఉన్నాయి. రోజు జ్యోతి తన షూస్ తుడిచి తళతళలాడేలా నీట్గా పెట్టేది. తన షర్ట్ కోసం వెతికితే అది ఇంకా లాండ్రీ బాస్కెట్లో ముడతలు పడి మూలన పడుంది. రాత్రి తన అన్న రోజంతా ఏం చేస్తావ్ అనే మాట ఇప్పుడు అతనికి వెటకారంగా వినిపిస్తోంది. తను చేసే ప్రతి చిన్న పని ఈ ఇంటి మనుగడకు ఎంత అవసరమో అతనికి మెల్లగా అర్థం కావడం మొదలైంది. జ్యోతి తన ఫ్రెండ్ దివ్య ఇంట్లో ఉంది. దివ్య ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తోంది. జ్యోతి పరిస్థితి చూసి రాత్రి ఆమె అనుభవించిన అవమానం విన్న దివ్య చాలా బాధపడింది. జ్యోతి, కార్తీక్ ఇంత రూడ్గా, ఇంత నీచంగా బిహేవ్ చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. అయినా నువ్వు ఇవన్నీ ఎందుకు భరించాలి? నువ్వు యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్వి. పెళ్లికి ముందు నీ దగ్గర ఎన్ని పెద్ద పెద్ద జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. కార్తీక్ కోసం, అతని ఫ్యామిలీ కోసం కదా నువ్వు నీ కెరీర్ని, నీ కలల్ని వదులుకున్నావు అని ఆవేదనగా అంది. జ్యోతి స్థిరంగా దివ్య వైపు చూస్తూ, అవును దివ్య, నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు, డబ్బు సంపాదించడం లేదు కాబట్టి నేను దేనికి పనికిరానని అతను భ్రమపడుతున్నాడు. నాకిప్పుడు కార్తీక్ వచ్చి సారీ చెప్పడం ముఖ్యం కాదు. నా కాళ్ల మీద నేను నిలబడాలి. నేను కూడా సంపాదించగలను అని అతనికి నిరూపించాలి. ప్లీజ్ దివ్య, నీకు తెలిసిన సర్కిల్లో నాకేదైనా చిన్న ఉద్యోగం ఉంటే చూడు అని అడిగింది. దివ్య వెంటనే, ఖచ్చితంగా మా ఆఫీస్లోనే ఒక బిజినెస్ అనలిస్ట్ ఓపెనింగ్ ఉంది. రేపే ఇంటర్వ్యూకి వెళ్దాం. నువ్వు ఇవన్నీ ఈజీగా హ్యాండిల్ చేయగలవు. అప్పటి వరకు ధైర్యంగా నువ్వు ఇక్కడే ఉండు అని భరోసా ఇచ్చింది. మధ్యాహ్నం 2 గంటలవుతోంది. ఆఫీస్లో కార్తీక్ ఒక ముఖ్యమైన ప్రాజెక్టు గురించి ప్రజెంటేషన్ ఇస్తున్నాడు. కానీ అతని మైండ్ మాత్రం అస్సలు పనిచేయడం లేదు. ఉదయం టిఫిన్ చేయకపోవడం, బయట తిన్న ఆయిలీ ఫుడ్ వల్ల కడుపులో మంటగా ఉంది. తన ఫోన్కి పార్వతమ్మ గారి దగ్గర నుంచి పదే పదే కాల్స్ వస్తున్నాయి. విసుగ్గా కాల్ లిఫ్ట్ చేసి, ఏమా, మీటింగ్లో ఉన్నానని చెప్పాను కదా అని గట్టిగా అన్నాడు. పార్వతమ్మ గారు అవతల నుండి ఏడుస్తూ, ఒరేయ్, గ్యాస్ అయిపోయిందిరా, నేను టైంకి మందులు వేసుకోవాలి, ఆకలి వేసి చాలా నీరసంగా ఉంది. ఆ జ్యోతి నెంబర్కి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తోంది. తన్ని ఎందుకురా అలా వెళ్ళగొట్టావు? ఇప్పుడు ఇల్లు చూడు ఎలా ఉందో, ఏ ఒక్క పని జరగడం లేదు అని గోల పెడుతున్నారు. కార్తీక్కి ఒక్కసారిగా ఫ్రస్ట్రేషన్ తలకెక్కింది. ఆ కంగారులో, ఫ్రస్ట్రేషన్లో తప్పులు చేశాడు. బాస్ అందరి ముందు అతనిపై కేకలు వేశారు. ఏంటి కార్తీక్, నీ పర్సనల్ లైఫ్లో ఏవైనా గొడవలుంటే సెలవు తీసుకో, కానీ వర్క్ మీద ఇలాంటి నిర్లక్ష్యం చూపిస్తే ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చారు. అతను తన క్యాబిన్లో కూర్చొని తల పట్టుకున్నాడు. జ్యోతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందంటే తను నిజంగానే తన్ని వదిలేసి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిందా? ఒక్కరోజుకి ఇల్లు ఇలా నరకంలా మారిపోతుంటే ఇక ముందు ఎలా మేనేజ్ చేయాలి అని ఆలోచిస్తున్నాడు. కానీ అతనిలోని మగ అహంకారం ఇంకా తగ్గలేదు. చూద్దాం, తనకి ఆకలి వేసి ఉండడానికి చోటు లేక రేపొద్దుడికి దారికొస్తుంది, అప్పుడు నేనేంటో చూపిస్తాను అని తనని తాను సమాధానపరుచుకుంటూ గుడ్లప్పగించి కూర్చున్నాడు. మరుసటి రోజు టైం ఉదయం 8 అయింది. దివ్య ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ హాల్లోకి వచ్చి చూస్తే జ్యోతి అప్పటికే రెడీ అయి సోఫాలో కూర్చొనుంది. కానీ ఆమె ముఖంలో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తోంది. జ్యోతి తన హ్యాండ్ బ్యాగ్ని పదే పదే వెతుకుతూ
దివ్య, నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతోంది. ఆవేశంలో నా బట్టలు మాత్రమే తీసుకొని వచ్చేసాను కానీ, నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫైల్ ఆ ఇంట్లోనే మర్చిపోయాను. ఇప్పుడు అవి లేకుండా నేను ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి? అని కంగారుగా అడిగింది. దివ్య జ్యోతి పక్కన కూర్చొని ఆమె చేతులు పట్టుకొని, జ్యోతి, నువ్వు కంగారు పడకు. ఈ కాలంలో ఫిజికల్ సర్టిఫికేట్స్ కంటే నీ నాలెడ్జ్ ముఖ్యం. ఒకసారి నీ మెయిల్ ఐడి చెక్ చేయి. పెళ్ళికి ముందు మనం జాబ్ అప్లికేషన్స్ కోసం స్కాన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కాపీలు అందులో ఉంటాయి. అవి ఉంటే చాలు, ప్రస్తుతానికి ఇంటర్వ్యూ క్లియర్ చేయొచ్చు అని సలహా ఇచ్చింది. జ్యోతి వెంటనే తన మెయిల్ ఓపెన్ చేసి చూడగా, అదృష్టవశాత్తు 5 ఏళ్ల క్రితం తను సేవ్ చేసుకున్న పీడిఎఫ్ ఫైల్స్ కనిపించాయి. అది చూశాక ఆమె మనసు కాస్త కుదుట పడింది. మధ్యాహ్నం 12 గంటలు కావస్తోంది. కార్తీక్ ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు. కానీ అతని మనసు మాత్రం అస్సలు కుదురుగా లేదు. ఇంటి నిండా చెత్తా చెదారం, వంటింట్లో సామాన్ల శబ్దాలు అతనికి పిచ్చెక్కిస్తున్నాయి. కొత్తగా వచ్చిన వంట ఆవిడ కనకమ్మ ప్రతి 5 నిమిషాలకు ఒకసారి బయటకొచ్చి, అయ్యా, పప్పు ఎక్కడుంది? నూనె అయిపోయింది. మీరసలు ఇల్లు పట్టించుకోరా అంటూ అతన్ని ప్రశ్నిస్తోంది. కార్తీక్ విసుగ్గా సోఫాలో తల పట్టుకొని కూర్చున్నాడు. పార్వతమ్మ గారు లోపల నుండి నీరసంగా పిలుస్తూ, కార్తీక్, ఆ జ్యోతికి ఫోన్ చేసి రమ్మని చెప్పరా? తను లేకపోతే ఈ ఇల్లు ఇల్లులాగే లేదు. ఆ కనకమ్మ చేసిన వంటలు అసలు గొంతులోకి దిగడం లేదు అని ఏడుపు గొంతుతో అన్నారు. కార్తీక్కి లోపల జ్యోతి మీద కోపంతో పాటు ఒక రకమైన పంతం కూడా పెరుగుతోంది. తను వెళ్తే వెళ్ళింది, తను లేకపోతే ఇల్లు గడవదా ఏంటి? రోజు మంచి హోటల్ నుంచి భోజనం తెప్పిస్తాను, అంతే తప్ప తనకి మాత్రం ఫోన్ చేయను అని తనలో తాను బిగబట్టి కూర్చున్నాడు. జ్యోతి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళగానే అక్కడ ఉన్న 3 ప్యానెల్ మెంబర్స్ ఆమె అకాడమిక్ రికార్డ్ చూసి ఇంప్రెస్ అయ్యారు. కానీ 5 ఏళ్ల గ్యాప్ గురించి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. మిసెస్ జ్యోతి, మీరు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి రావాలనుకోవడం సాహసమే అనిపిస్తోంది. ఈ 5 ఏళ్లలో టెక్నాలజీ చాలా మారిపోయింది. మరి మీరు మాతో ఎలా మ్యాచ్ అవ్వగలరు అని ఒక ఇంటర్వ్యూయర్ అడిగారు. జ్యోతి నవ్వుతూ, సార్, టెక్నాలజీ మారొచ్చు కానీ లాజిక్ ఎప్పటికీ మారదు. 5 ఏళ్లు నేను కోడింగ్ చేయకపోయినా ఒక మల్టీ టాస్కర్గా ఒక ఇంటిని ఎలా మేనేజ్ చేశానో ఇక్కడ మీ టీంని కూడా అలాగే మేనేజ్ చేయగలను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నా సత్తా ఏంటో చూపిస్తాను అని చాలా డిగ్నిటీతో చెప్పింది. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన లైవ్ కోడింగ్ టెస్ట్లో జ్యోతి తన పాత సబ్జెక్ట్ నాలెడ్జ్తో అద్భుతమైన సొల్యూషన్ ఇచ్చింది. ఆమె స్పీడ్ అలాగే లాజిక్ చూసి ఆశ్చర్యపోయిన వాళ్ళు వెంటనే ఆమెను అప్రిషియేట్ చేస్తూ అపాయింట్మెంట్ లెటర్ ఆమె చేతిలో పెట్టారు. ఆ లెటర్ పట్టుకున్నప్పుడు జ్యోతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ అవి బాధతో వచ్చినవి కావు, విజయం సాధించానన్న గర్వంతో వచ్చినవి. సాయంత్రం 5:30 కావస్తోంది. ఆఫీస్ నుండి బయటకు వచ్చిన జ్యోతికి కార్తీక్ నుండి కాల్ వచ్చింది. జ్యోతి చాలా ప్రశాంతంగా ఫోన్ లిఫ్ట్ చేసింది. కార్తీక్ అవతల నుండి చాలా కోపంగా, జ్యోతి, ఎక్కడున్నావు? ఇంట్లో అమ్మకి ఒంట్లో బాగోలేదు, నీకేమో పట్టనట్టు తిరుగుతున్నావు. నీ ఈగో పక్కన పెట్టి వెంటనే ఇంటికొచ్చేయి. రేపటి నుండి నీకు నచ్చినట్టుండు, కానీ ఇప్పుడు పరిస్థితి అర్థం చేసుకో అని మళ్ళీ అధికారం చెలాయించడానికి ట్రై చేశాడు. జ్యోతి ఎంతో గంభీరంగా సమాధానం చెప్పింది. కార్తీక్, నా గురించి నువ్వు అంతగా కంగారు పడక్కర్లేదు. నాకు ఈరోజే ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నీ వల్ల నా లైఫ్లో ₹1 ఉపయోగం లేదు అని అన్నావు కదా. ఇప్పుడు ఆ మాటే నాకు జీవితంలాగా మారింది. నా కాళ్ళ మీద నేను నిలబడగలనని నాకు అర్థమైంది. ఇక మీదట నేను నీ మీద ఆధారపడి ఉండను. అమ్మ గురించి నాకు బాధగానే ఉంది, కానీ దానికి నువ్వు ఆల్టర్నేటివ్ చూసుకో అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఆ మాట విన్న కార్తీక్ ఒక్క నిమిషం పాటు షాక్లో ఉండిపోయాడు. జ్యోతి ఇంతలా మారిపోతుందని అతను కల్లో కూడా ఊహించలేదు. ఆఫీస్ నుండి బయటకు రాగానే జ్యోతికి ఆకాశం మొత్తం మేఘాలతో నిండిపోయి కనిపించింది. చూస్తుండగానే పెద్ద వర్షం మొదలైంది. రోడ్డు పక్కన ఉన్న ఒక పాత బస్ షెల్టర్ కింద తలదాచుకుంది. చేతిలో తన కష్టానికి దక్కిన అపాయింట్మెంట్ లెటర్ ఉంది. ఆ కాగితాన్ని తన గుండెలకు హత్తుకొని ఒక్కసారి కళ్ళు మూసుకుంది. ఈ 5 ఏళ్లలో ఎప్పుడూ తన గురించి తను ఆలోచించుకోలేదు. ఈరోజు మొదటిసారిగా, జ్యోతి, నువ్వు కూడా ఏదైనా సాధించగలవు అని తన మనసు తనతో చెబుతుంటే తెలియకుండానే కళ్ళలోంచి నీళ్లు రాలాయి. అప్పుడే ఆమె కళ్ళ ముందు ఒక దృశ్యం కనిపించింది. రోడ్డు మీద భార్యాభర్తలు స్కూటర్ మీద వెళుతున్నారు.
వర్షం ఎక్కువ అవడంతో అతను స్కూటర్ ఆపి తన షర్ట్ తీసి భార్య తల మీద కప్పాడు. తను తడిసిపోతున్నా పర్లేదు కానీ తన భార్య తడవకూడదని అతను పడుతున్న ఆరాటం చూసి జ్యోతి మనసు ముక్కలైపోయింది. ఒక్కసారిగా గత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఇలాగే ఒకసారి వర్షం పడుతుంటే కార్తీక్ తనని కారులో తీసుకువెళ్తూ, జ్యోతి, వర్షం వస్తే నీకు జలుబు చేస్తుంది కదా, కిటికీ మూసేయ్ అని ఎంత ప్రేమగా చెప్పేవాడు. ఆ కార్తీక్ ఏమయ్యాడు? ఈరోజు తనెక్కడుందో, ఏం తిందో, ఈ వర్షంలో ఎలా ఉందో అని కనీసం ఆలోచించని స్థితికి అతను ఎందుకొచ్చాడు? ప్రేమించడమే కాదు కార్తీక్, గౌరవించడం కూడా తెలిసుండాల్సింది అని తనలో తను అనుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ వర్షపు శబ్దంలో ఆమె ఏడుపు ఎవరికీ వినిపించలేదు. అదే సమయంలో కార్తీక్ ఇంట్లో హాల్లో సోఫా మీద ఒంటరిగా కూర్చునున్నాడు. ఇల్లు మొత్తం చీకటిగా ఉంది. కిచెన్లో కనకమ్మ సామాన్లు తోముతున్న శబ్దం వినిపిస్తోంది. కార్తీక్ ఆకలితో డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న గిన్నెలో జ్యోతి చేసిన ఆవకాయ పచ్చడి ఉంది. ఒక్క ముద్ద అన్నం కలిపి నోట్లో పెట్టుకున్నాడు. ఆ రుచి తగలగానే జ్యోతి ముఖం కళ్ళ ముందు కదలాడింది. తను ఆఫీస్ నుంచి రాగానే ఎంత అలసిపోయినా నవ్వుతూ అన్నం వడ్డించే ఆ చేతులు గుర్తొచ్చాయి. నేను నిజంగానే తన్ని అంత మాట అనాల్సింది కాదు అని ఒక క్షణం అనిపించింది. కానీ వెంటనే తన అహంకారం మేల్కొంది. లేదు, తనే వెళ్ళిపోయింది, తనకి నేనంటే గౌరవం లేదు అని తన్ని తాను సమర్థించుకోవాలని చూశాడు. కానీ అతని కళ్ళు మాత్రం జ్యోతి వెళ్ళిపోయిన ఆ దారి వైపు, ఆ గేటు వైపు ఆశగా చూస్తున్నాయి. ఎప్పుడూ తన కోసం ఎదురు చూసే భార్యను ఈరోజు తనే ఎదురు చూసేలా చేసుకున్నానని కార్తీక్ మనసు లోపల ఒక మూల అంగీకరిస్తూనే ఉంది. బయట వర్షం పడుతుంటే లోపల ఇద్దరి మనసుల్లోనూ ఒక తెలియని విరహం, ఒక తీరని వేదన నిశ్శబ్దంగా మండుతూనే ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం 9 గంటలు. జ్యోతికి ఆ రోజు ఉదయం చాలా ప్రత్యేకం. 5 ఏళ్ల పాటు వంటింటి గోడల మధ్య మసాలా దినుసుల వాసనలు, ప్రెషర్ కుక్కర్ విజిల్స్ మధ్య గడిచిన ఆమె ప్రపంచం ఈరోజు ఒక కార్పొరేట్ ఆఫీస్లోకి మారింది. కాటన్ చీరలో నుదుటిన చిన్న బొట్టుతో ఫైల్ పట్టుకొని ఆఫీస్లోకి అడుగు పెడుతుంటే ఆమెలో ఒక తెలియని గంభీరత కనిపించింది. దివ్య తనని కొలీగ్స్కి పరిచయం చేస్తున్నప్పుడు జ్యోతి ముఖంలో ఒక చిన్న చిరునవ్వు ఉన్నా మనసులో మాత్రం ఒక యుద్ధం గెలిచినంత తృప్తి ఉంది. తనేంటో నిరూపించుకోవాలనే పట్టుదలతో తన డెస్క్ దగ్గర కూర్చొని కంప్యూటర్ ఆన్ చేయగానే కార్తీక్ అన్న మాటలు మళ్ళీ చెవుల్లో మారుమోగాయి. నీ వల్ల నా లైఫ్లో ఒక్క రూపాయి ఉపయోగం లేదు అన్న వెటకారం ఈరోజు ఆమెకి ఒక గొప్ప ఇంధనంలా మారింది. తన పనిలో ఎంతగా మునిగిపోయిందంటే లంచ్ టైం అయిందన్న విషయం కూడా ఆమె గమనించలేదు. అందరూ గ్రూపులుగా కలిసి భోజనానికి వెళుతుంటే జ్యోతి మాత్రం తన పనిని పర్ఫెక్ట్గా పూర్తి చేయడంలో నిమగ్నం అయిపోయింది. ఆ క్షణం ఆమెకు అర్థమైంది, తన చేతులకు కేవలం వంట చేయడమే కాదు, ఒక కంపెనీ భవిష్యత్తును మార్చే కోడింగ్ రాయడం కూడా తెలుసు అని. అదే సమయంలో కార్తీక్ ఇంట్లో వాతావరణం చాలా చిందరవందరగా ఉంది. జ్యోతి వెళ్ళిపోయిన 2 రోజులకే ఆ ఇల్లు ప్రాణం లేని బొమ్మలా తయారైంది. ఎప్పుడూ నీట్గా ఉండే సోఫాలు, టేబుల్స్ ఇప్పుడు దుమ్ము పట్టి ఉన్నాయి. వంట ఆవిడ కనకమ్మ గరిటెలు తిప్పుతూ చేసే శబ్దం తప్ప ఇల్లు మొత్తం ఒక రకమైన నిశ్శబ్దం అలముకుంది. కార్తీక్ ఆకలితో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. కనకమ్మ ఒక ప్లేట్లో అన్నం, పల్చటి చారు పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. కార్తీక్ ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ముఖం చిట్లించుకున్నాడు. ఆ చారులో ఉప్పు లేదు, కారం లేదు. అంతకు మించి జ్యోతి వడ్డించేటప్పుడు చూపించే ఆ ప్రేమ అస్సలు లేదు. అమ్మా, ఈ వంట ఏంటి ఇలా ఉంది, కనీసం తినేలా కూడా లేదు అని విసుగ్గా అరిచాడు. బెడ్రూమ్ డోర్ దగ్గర నిలబడి నీరసంగా చూస్తున్న పార్వతమ్మ గారు, ప్రేమతో వండిపెట్టే మనిషి ఉన్నప్పుడు వంకలు పెట్టావు కార్తీక్, ఇప్పుడు నీకు దక్కిన ఈ చేదును అనుభవించక తప్పదు అని కళ్ళలో నీళ్లతో చెప్పారు. ఆ మాట కార్తీక్ గుండెల్లో బాణంలా గుచ్చుకుంది. తను కోల్పోయింది కేవలం ఒక భార్యను కాదు, తన జీవితానికి ఒక వెన్నెముక లాంటి మనిషిని అని అతనికి మెల్లగా అర్థమవుతోంది. దివ్య బలవంతం మీద జ్యోతి క్యాంటీన్కి వెళ్ళింది. అక్కడ అందరూ వాళ్ళ లంచ్ బాక్స్ల గురించి, వాళ్ళ భర్తలు లేదా భార్యల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. పక్క టేబుల్లో ఒక వ్యక్తి తన భార్యకి ఫోన్ చేసి, థ్యాంక్ యూ డియర్, ఈరోజు కర్రీ చాలా బాగుంది, నా కోసం ఇంత కష్టపడినందుకు థ్యాంక్స్ అని చెప్పడం జ్యోతికి వినిపించింది. ఆ మాట వినగానే జ్యోతి కళ్ళు చెమ్మగిల్లాయి.
5 ఏళ్లలో తను కార్తీక్ కోసం ఎన్నో రకాలు వండి పెట్టింది. తనకి జ్వరం వచ్చినా ఓపిక చేసుకొని అతనికి ఇష్టమైనవి చేసేది. కానీ కార్తీక్ ఎప్పుడూ ఒక చిన్న థ్యాంక్స్ కూడా చెప్పలేదు సరికదా! కనీసం ఒక్క ముద్ద తృప్తిగా తిన్న దాఖలాలు లేవు. మనుషుల విలువ వాళ్ళు పక్కన ఉన్నప్పుడు తెలీదు. వాళ్ళు దూరం అయ్యాకే ఆ శూన్యమేంటో తెలుస్తుంది అని దివ్య అన్నమాట జ్యోతికి ఇప్పుడు అక్షరాల నిజమనిపించింది. జ్యోతి తన ప్లేట్లో ఉన్న అన్నాన్ని తినలేక పక్కన పెట్టేసింది. ఆఫీస్ పని ముగించుకొని సాయంత్రం జ్యోతి దివ్యతో కలిసి ఇంటికి బయలుదేరుతుండగా ఆమె ఫోన్కి కార్తీక్ మేనమామ సుబ్బారావు గారి నుండి కాల్ వచ్చింది. జ్యోతి ఏదో బ్యాడ్ న్యూస్ అని భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసింది. సుబ్బారావు గారు కంగారుగా, జ్యోతి ఎక్కడున్నావమ్మా? మీ అత్తయ్యకి జ్వరం ఎక్కువై స్పృహ తప్పి పడిపోయారు. కార్తీక్ ఒక్కడే ఏం చేయాలో తెలియక కంగారు పడిపోతున్నాడు. మేము ఆసుపత్రికి తీసుకువెళ్తున్నాం, నువ్వు వెంటనే రామ్మా అని చెప్పారు. ఆ మాట వినగానే జ్యోతి మనసులో కంగారు మొదలైంది. తనకి కార్తీక్తో ఎన్ని గొడవలున్నా, అత్తయ్య గారు తన్ని ఎన్ని మాటలన్నా ఆవిడ తన ఫ్యామిలీ మెంబర్ అన్న ఫీలింగ్తో దివ్యకి విషయం చెప్పి, నేను వెళ్ళాలి దివ్య, ఎంత కాదనుకున్నా ఆవిడ నా అత్తగారు, కోడలిగా నా బాధ్యత నేను నిర్వర్తించాలి, ఆవిడకి ఇప్పుడు నా అవసరం ఉంది అని చెప్పి జ్యోతి వెంటనే టాక్సీ ఎక్కి హాస్పిటల్కి బయలుదేరింది. హాస్పిటల్కి వెళ్ళేసరికి కార్తీక్ ఆపరేషన్ థియేటర్ బయట తల పట్టుకొని చాలా దీనంగా కూర్చునున్నాడు. అతని బట్టలు నలిగిపోయున్నాయి. అతని మొహంలో తీవ్రమైన భయం, ఒంటరితనం కనిపిస్తున్నాయి. జ్యోతిని చూడగానే అతను ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. అతని కళ్ళలో ఒకేసారి గిల్ట్, అదే సమయంలో ఒక చిన్న హోప్ కనిపించాయి. కార్తీక్ వణుకుతున్న గొంతుతో, జ్యోతి, అమ్మకి ఏమైందో తెలీదు, సడన్గా పడిపోయారు. నేను ఒక్కడే ఏమీ మేనేజ్ చేయలేకపోతున్నాను. నర్సు ఫామ్స్ ఫిల్ చేయమంటున్నారు, మందులు తీసుకురమ్మంటున్నారు, నాకు తల తిరిగిపోతుంది అని కన్నీళ్లతో చెప్పాడు. జ్యోతి ఏం మాట్లాడలేదు. ఆమె అతని వైపు ఒక్క చూపు కూడా చూడకుండా నేరుగా రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడింది. తనే దగ్గరుండి రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి కార్తీక్ని ఒక పక్కన కూర్చోపెట్టి అవసరమైన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసింది. కార్తీక్ అప్పుడు రియలైజ్ అయ్యాడు. తను ఇప్పటి వరకు జ్యోతి రోజంతా ఏం చేస్తుంది అని ఏ పనినైతే తక్కువగా చూశాడో, ఇప్పుడు ఆ పనులన్నీ తను చేయలేక ఎంతలా స్ట్రగుల్ అవుతున్నాడో అతనికి అర్థమైంది. కార్తీక్ మెల్లగా జ్యోతి చేయి పట్టుకోవాలని ట్రై చేశాడు. కానీ జ్యోతి తన చేయిని వెనక్కి తీసుకుంది. నేనిక్కడికి వచ్చింది అత్తయ్య గారి కోసం కార్తీక్, నీ కోసం కాదు. ఆవిడ కోలుకునే వరకు నేనిక్కడే ఉంటాను. కానీ అంత మాత్రాన మనం మళ్ళీ కలిసినట్టు కాదు అని చాలా కోల్డ్గా, గంభీరంగా చెప్పింది. ఆ మాట కార్తీక్ గుండెను ముక్కలు చేసింది. తను చేసిన తప్పుకి ఎంత పెద్ద మూల్యం చెల్లించాలో అతనికి ఆ నిమిషం పూర్తిగా అర్థమైంది. అర్ధరాత్రి 1 గంట అవుతుంది. హాస్పిటల్ కారిడార్లో ఒక రకమైన నిశ్శబ్దం అలుముకుంది. ఐసీయూ నుండి డాక్టర్ బయటకు వచ్చి, పేషెంట్ కండిషన్ ఇప్పుడు స్టేబుల్గా ఉంది. ఇన్ టైంలో మెడికల్ హిస్టరీ, ఆవిడ వాడుతున్న మెడిసిన్స్ గురించి జ్యోతి గారు క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడం వల్లే మేము సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలిగాం, లేదంటే సిచ్యువేషన్ చాలా సీరియస్ అయ్యేది అని చెప్పారు. ఆ మాట విన్న సుబ్బారావు గారు ఊపిరి పీల్చుకున్నారు. కార్తీక్ ఒక మూల నిలబడి జ్యోతిని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. తను ఎప్పుడూ తక్కువ చేసి చూసే జ్యోతి ఈరోజు ఒక ప్రొఫెషనల్ లాగా డాక్టర్లతో ఇంగ్లీష్లో మాట్లాడుతూ హాస్పిటల్ ఫార్మాలిటీస్ అన్నీ చాలా కాన్ఫిడెంట్గా క్లియర్ చేస్తుంటే అతనికి తన అజ్ఞానం అర్థమైంది. జ్యోతి తన బ్యాగ్ నుండి ల్యాప్టాప్ తీసి ఒక పక్కన కూర్చొని ఆఫీస్ వర్క్ చూసుకుంటోంది. కార్తీక్ అడుగులు అడుగు వేసుకుంటూ మెల్లగా జ్యోతి దగ్గరకు వెళ్ళాడు. ఆమె ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూస్తూ సీరియస్గా పని చేసుకుంటుంటే ఆమెను డిస్టర్బ్ చేయడానికి కూడా అతనికి ఒక రకమైన భయం వేసింది. గొంతు సవరించుకొని చాలా సాఫ్ట్గా ఇలా అన్నాడు, జ్యోతి, అమ్మ కండిషన్ ఇప్పుడు బాగానే ఉంది కదా, డాక్టర్లు కూడా డేంజర్ ఏం లేదు అని చెప్పారు. టైం చూడు, తెల్లవారుజామున 2 అవుతోంది. నువ్వు రాత్రంతా నిద్ర లేకుండా ఇలాగే కూర్చొని వర్క్ చేస్తే నీ హెల్త్ పాడవుతుంది, బాడీ పెయిన్స్ వస్తాయి. కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఈ వర్క్ రేపు ఆఫీస్లో చూసుకోవచ్చు కదా అని చాలా ఆందోళనగా అడిగాడు. జ్యోతి ల్యాప్టాప్ నుండి కళ్ళు తిప్పకుండానే, నా గురించి నువ్వు వరీ అవ్వాల్సిన అవసరం లేదు కార్తీక్, రేపు మార్నింగ్ క్లయింట్ మీటింగ్ ఉంది, దానికి ప్రెజెంటేషన్ రెడీ చేయాలి. అత్తయ్య గారికి స్పృహ వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను, అది నా బాధ్యత. నా వర్క్, నా కెరీర్, అది నా ఐడెంటిటీ. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం నాకు తెలుసు అని చాలా గంభీరంగా చెప్పింది.
ఆ మాటల్లో ఉన్న స్పష్టత కార్తీక్ని నిశ్చేష్టుణ్ణి చేసింది. తను ఇప్పటి వరకు ఆమెను కేవలం ఇంటి పనులు చేసే మనిషిలా చూశాడు తప్ప ఆమెలో ఉన్న టాలెంట్ను ఎప్పుడూ గుర్తించలేదని అతనికి అప్పుడే అర్థమైంది. మరుసటి రోజు ఉదయం 10 గంటలవుతోంది. పార్వతమ్మ గారికి స్పృహ వచ్చింది. ఆవిడ మెల్లగా కళ్ళు తెరవగానే పక్కన జ్యోతి ఉండడం చూసి ఆవిడ కళ్ళలో నీళ్లు తిరిగాయి. జ్యోతి ఎంతో కేరింగ్గా ఆవిడకి నీళ్లు తాగిస్తూ తల నిమురుతోంది. సరిగ్గా అదే సమయంలో కార్తీక్ టిఫిన్ పట్టుకొని లోపలికి వచ్చి నిశ్శబ్దంగా నిలబడ్డాడు. పార్వతమ్మ గారు వణుకుతున్న గొంతుతో, జ్యోతి, నన్ను క్షమించమ్మా. కార్తీక్ నిన్ను అన్ని మాటలంటున్నా నేను కూడా వత్తాసు పలికాను. కానీ ఈరోజు నా ప్రాణం నిలబడిందంటే అది నీ వల్లే అని డాక్టర్లు చెప్పారు అని ఏడ్చారు. జ్యోతి ఆవిడ కన్నీళ్లు తుడుస్తూ, అత్తయ్యగారు, గతాన్ని వదిలేయండి. మీరు త్వరగా కోలుకుంటే అదే చాలు. కానీ ఒక విషయం మాత్రం నిజం. నేను మళ్ళీ ఆ ఇంటికి పాత జ్యోతిలాగా తిరిగి రాలేను. నాకంటూ ఒక గమ్యం దొరికింది. నాకంటూ ఒక గౌరవం దొరికింది అని చాలా స్ట్రాంగ్గా చెప్పింది. కార్తీక్ బయట నిలబడి ఆ మాటలు విన్నాడు. తన తల్లి ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా తనేమీ చేయలేకపోయాడు. కానీ జ్యోతి తన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో అంతా చక్కదిద్దింది. అతని అహంకారం ఇప్పుడు పూర్తిగా కరిగిపోయి మనసులో ఒక రకమైన శూన్యం మొదలైంది. కార్తీక్ బిల్లు కట్టడానికి కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు. తన వాలెట్ నుండి క్రెడిట్ కార్డ్ తీసి చాలా గర్వంగా అకౌంటెంట్కి ఇస్తూ, బెడ్ నెంబర్ 402 పార్వతమ్మ గారి బిల్ ఎంత అయిందో చూడండి అని అన్నాడు. కానీ ఆ అకౌంటెంట్ నవ్వుతూ, సార్, బిల్ ఆల్రెడీ పే చేసేశారు. మీ వైఫ్ జ్యోతి గారు తన క్రెడిట్ కార్డ్ ద్వారా మార్నింగే అమౌంట్ సెటిల్ చేశారు అని చెప్పాడు. ఆ మాట వినగానే కార్తీక్ చేతిలోని కార్డ్ అలాగే గాల్లో నిలిచిపోయింది. అతని ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. తను షాక్ అవ్వలేదు, కానీ లోపల ఏదో తెలియని అవమానం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. నీ వల్ల ఒక్క రూపాయి ఉపయోగం లేదు అని తను ఏ జ్యోతినైతే ఈసడించుకున్నాడో అదే జ్యోతి ఈరోజు తన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టకుండా తన సొంత సంపాదనతో తన తల్లి ప్రాణాన్ని కాపాడిందని అర్థం చేసుకొని సిగ్గుతో తలదించుకున్నాడు. డిశ్చార్జ్ పేపర్స్ రెడీ అయ్యాయి. జ్యోతి తన ల్యాప్టాప్ ప్యాక్ చేసుకొని వెళ్ళడానికి సిద్ధమైంది. కార్తీక్ మెల్లగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఈసారి అతని కళ్ళలో గర్వం లేదు, కేవలం పశ్చాత్తాపం, అపరాధ భావం మాత్రమే ఉన్నాయి. జ్యోతి, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు. నేను నీతో మాట్లాడాలి. ఇన్నాళ్ళు నేనొక భ్రమలో బ్రతికాను. డబ్బు సంపాదిస్తున్నాను కాబట్టి నేనే గొప్ప అని అనుకున్నాను. కానీ ఈరోజు నా కళ్ళు తెరిపించావు. నిన్ను చిన్న చూపు చూసినందుకు నేను ఎంతగా సిగ్గుపడుతున్నానో చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. నువ్వు ఎక్కడ ఉంటున్నావో నాకు తెలియదు. నీకు ఉండడానికి ప్లేస్ ఉందో లేదో అని కూడా నేను కనీసం ఆరా తీయలేదు. అంత స్వార్థంగా ఆలోచించాను. దయచేసి ఇంటికి వచ్చే జ్యోతి. నీకు నచ్చినట్టుగా నీ ఉద్యోగం చేసుకుంటూనే మన ఇంట్లో ఉండు అని చాలా దీనంగా ప్రాధేయపడ్డాడు. జ్యోతి కార్తీక్ కళ్ళలోకి సూటిగా చూస్తూ, కార్తీక్, నువ్వు ఈ మాటలు ఈరోజు ఎందుకు చెప్తున్నావు? అత్తయ్య గారికి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి నీకు ఇప్పుడు ఇల్లు మేనేజ్ చేయడం చేత కావడం లేదు కాబట్టి చెప్తున్నావా? లేక నిజంగానే నా విలువ తెలిసి చెప్తున్నావా? భార్య అంటే కేవలం సర్వీస్ చేసే వస్తువు కాదు కార్తీక్. తను కూడా ఒక మనిషే. తనకు కూడా కలలు ఉంటాయి. నువ్వు నన్ను ఒక వ్యక్తిగా గౌరవించడం నేర్చుకునే వరకు నేను ఆ ఇంటికి తిరిగి రాను అని తన నిర్ణయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. జ్యోతి హాస్పిటల్ బయటకు వచ్చి ఆటో కోసం వెతుకుతోంది. మళ్ళీ వర్షం మొదలైంది. కార్తీక్ లోపల నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెని ఆపాలని ప్రయత్నించాడు. జ్యోతి, వర్షం పడుతోంది, నువ్వెక్కడికి వెళతావు? కనీసం కార్లో డ్రాప్ చేస్తాన్రా అని పిలిచాడు. కానీ జ్యోతి తన బ్యాగ్ నుండి ఒక గొడుగు తీసి ఓపెన్ చేసింది. ఆమె కళ్ళలో ఇప్పుడు ఒక అద్భుతమైన స్థిరత్వం ఉంది. అవసరం లేదు కార్తీక్, నాకు నా దారి వెతుక్కోవడం తెలుసు అని చెప్పి అప్పుడే వచ్చిన ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. కార్తీక్ వర్షంలో తడుస్తూ అక్కడే నిలబడిపోయాడు. తను సంపాదించిన 1000 రూపాయల కంటే తను కోల్పోయిన జ్యోతి ప్రేమ, గౌరవం చాలా గొప్పదని అతనికి అర్థమైంది. జ్యోతికి ఇప్పుడు కార్తీక్ సహాయం అవసరం లేదు. కానీ కార్తీక్కి మాత్రం జ్యోతి తోడు ప్రతి క్షణం కావాలి. బంధం అంటే ఒకరు కింద ఒకరు పైన ఉండడం కాదు, ఇద్దరూ సమానంగా ఉండడం అని అతను ఆ వర్షపు చినుకుల్లో తడుస్తూ రియలైజ్ అయ్యాడు. ఆమె ఎక్కడికి వెళుతుందో కనీసం అడ్రస్ కూడా చెప్పకుండా వెళ్ళిపోవడం అతని మనసును మరింత గాయపరిచింది. హాస్పిటల్ నుండి పార్వతమ్మ గారిని ఇంటికి తీసుకువచ్చాడు కార్తీక్.
ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా, కళావిహీనంగా ఉంది. జ్యోతి లేని లోటు ప్రతి అడుగులోనూ కనిపిస్తోంది. కార్తీక్ వంటింట్లోకి వెళ్ళి టీ చేద్దామని ప్రయత్నించాడు. కానీ అక్కడ ఏ వస్తువు ఎక్కడ ఉందో కూడా అతనికి తెలియదు. పంచదార డబ్బా కోసం వెతుకుతుంటే అతనికి జ్యోతి గుర్తుకొచ్చింది. తను అడక్కముందే వేడి వేడి టీ కప్పుతో తన ముందుకు వచ్చే ఆ జ్యోతి ఇప్పుడు ఎక్కడో ఎవరి ఇంట్లోనో ఉంటోంది. పార్వతమ్మ గారు సోఫాలో కూర్చొని గాల్లోకి చూస్తున్నారు. కార్తీక్, జ్యోతి ఎక్కడుంటుందో కనుక్కున్నావా? ఆ పిల్లని చూస్తుంటే నాకు భయంగా ఉందిరా. అంత గంభీరంగా ఎప్పుడు లేదు తను. అసలు తనకి ఎక్కడ జాబ్ వచ్చింది? ఎవరు ఆశ్రయం ఇచ్చారు అని ఆందోళనగా అడిగారు. తెలీదమ్మా, తను నాతో చెప్పలేదు అని చాలా నిస్సహాయంగా అన్నాడు కార్తీక్. మరోవైపు జ్యోతి ఆఫీస్లో బిజీగా ఉంది. నిన్న రాత్రి హాస్పిటల్లో ఉండి కూడా తను సిద్ధం చేసిన ప్రజెంటేషన్ క్లయింట్కి బాగా నచ్చింది. బాస్ జ్యోతిని పిలిచి అందరి ముందు అప్రిషియేట్ చేశారు. జ్యోతి, నీ డెడికేషన్ అమేజింగ్. పర్సనల్ ఇష్యూస్ ఉన్నా వర్క్ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకున్నావు. వెల్ డన్ అని మెచ్చుకున్నారు. ఆ మాటలు వింటుంటే జ్యోతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇన్నాళ్ళు ఇంట్లో తను చేసిన కష్టానికి బానిస అన్న ముద్ర పడితే ఇక్కడ తన ప్రతిభకు గౌరవం దక్కుతోంది. ఆమె మనసులో ఒకటే మాట తిరుగుతోంది. బతకడం అంటే కేవలం శ్వాస తీసుకోవడం కాదు కార్తీక్, మనకంటూ ఒక గుర్తింపు ఉండడం. సరిగ్గా అదే సమయంలో తన డెస్క్ మీద ఉన్న ఫోన్ మోగింది. కార్తీక్ నెంబర్ చూసి ఆమె ఒక్క క్షణం ఆగింది. కానీ లిఫ్ట్ చేయకుండా మళ్ళీ తన పనిలో నిమగ్నమైపోయింది. కార్తీక్ చాలా రోజుల తర్వాత ఆఫీస్లో అడుగుపెట్టాడు. అందరూ తన్ని పలకరిస్తారని అనుకున్నాడు. కానీ సిచ్యువేషన్ వేరేలా ఉంది. తన మేనేజర్ సతీష్ అతన్ని క్యాబిన్కి పిలిచారు. కార్తీక్, నువ్వు పర్సనల్ ఇష్యూస్ వల్ల ఇన్ని రోజులు లీవ్లో ఉన్నావు కదా, అందుకే నీ డ్రీమ్ ప్రాజెక్ట్ను మరో టీంకి అప్పగించాం. ఆ టీం నిన్న అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చింది. క్లయింట్ ఫిదా అయిపోయారు. నువ్వు ఈ రోజు నుండి ఆ టీంలోనే ఒక మెంబర్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి ఆ టీం లీడ్కి రిపోర్ట్ చేయి అని చెప్పాడు. కార్తీక్కి మైండ్ బ్లాక్ అయింది. తను ఎంతగానో ఆశపడ్డ ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి వెళ్ళడం అతను జీర్ణించుకోలేకపోయాడు. కొత్త ప్రాజెక్ట్ లీడ్ ఎవరో చూడాలన్న కోపంతో, ఆవేశంతో కార్తీక్ కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ అందరూ సీట్లలో కూర్చునున్నారు. డయాస్ మీద ఒక లేడీ తన టీంకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తోంది. ఆమె వాయిస్ వినగానే కార్తీక్కి గుండె ఆగినంత పనైంది. ఆ గంభీరమైన స్వరం, ఆ స్పష్టమైన మాటలు అవి జ్యోతివే. జ్యోతి ఒక మోడర్న్ ఫార్మల్ వేర్లో చేతిలో మార్కర్ పట్టుకొని బోర్డు మీద ప్లాన్ వివరిస్తోంది. ఆమె కళ్ళలో ఒక వింతైన మెరుపు, మాటల్లో అపారమైన కాన్ఫిడెన్స్ ఉన్నాయి. కార్తీక్ని చూడగానే జ్యోతి ఒక్క క్షణం ఆగింది. కానీ ఏం తెలియనట్టుగా, ఎస్ మిస్టర్ కార్తీక్, ప్లీజ్ టేక్ యువర్ సీట్, మేము ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ చేశాం అని చాలా ప్రొఫెషనల్గా అంది. ఆ రూమ్లో ఉన్న కొలీగ్స్ అందరూ ఆమెను గౌరవంగా చూస్తుంటే కార్తీక్ మాత్రం సిగ్గుతో కుంచించుకుపోయాడు. వంట మనిషి అని తను ఏసడించుకున్న భార్య ఇప్పుడు తన ఆఫీస్లోనే తనకంటే పెద్ద పొజిషన్లో తన బాస్ లాగా నిలబడి ఉండడం అతను అస్సలు ఊహించలేదు. బ్రేక్ టైంలో జ్యోతి ఒంటరిగా కూర్చునుండగా కార్తీక్ ఆమె దగ్గరకు వెళ్ళాడు. జ్యోతి, ఏంటిదంతా? నువ్వు నా ఆఫీస్లోనే జాయిన్ అయ్యావా? నాకెందుకు చెప్పలేదు అని గొంతు తగ్గించి అడిగాడు. జ్యోతి చాలా ప్రశాంతంగా కాఫీ సిప్ చేస్తూ, చెప్పడానికి నువ్వు నాకు ఆ ఛాన్స్ ఎక్కడిచ్చావు కార్తీక్? నేనేదైనా మాట్లాడబోతే నీకేం తెలుసు? నువ్వు వంటింటికే పరిమితమని నోరు మూయించేవాడివి కదా. ఇదిగో చూడు, ఈరోజు నువ్వు కోరుకున్న ఆ రూపాయి కంటే ఎక్కువ గౌరవం నేను సంపాదించుకున్నాను. నువ్వు ప్రాజెక్టు కోసం పరుగులు పెడితే ఆ ప్రాజెక్టే నా టాలెంట్ చూసి నా దగ్గరకు వచ్చింది. మనుషుల విలువ వాళ్ళు సంపాదించే డబ్బులో లేదు కార్తీక్, వాళ్ళు ఇచ్చే గౌరవంలో ఉంది అని నిలదీసింది. కార్తీక్ తలదించుకున్నాడు. ఆఫీస్ అయిపోయాక కార్తీక్ కార్ దగ్గర జ్యోతి కోసం వెయిట్ చేశాడు. ఆమె రాగానే, జ్యోతి రా, కార్లో వెళ్దాం, అమ్మ కూడా నీకోసం వెయిట్ చేస్తోంది. ఈ విషయం తెలిస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని బ్రతిమలాడాడు. సారీ కార్తీక్, ఆఫీస్లో నేను నీ బాస్ కావచ్చు, కానీ ఇంకా నీ భార్యగా ఆ ఇంటికి రావడానికి సిద్ధంగా లేను. అమ్మ కోసం రేపు మార్నింగ్ వస్తాను, కానీ అది కేవలం ఒక విజిట్ మాత్రమే. నువ్వు నన్ను గౌరవించడం నేర్చుకోవాల్సింది ఆఫీస్లో నా పొజిషన్ చూసి కాదు, ఇంట్లో నీ కోసం కష్టపడే ఒక మనిషిగా గుర్తించిన రోజు మాత్రమే నేను నీతో వస్తాను అని చెప్పి ఆటో ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోయింది.
కార్తీక్ తన కారులో ఒంటరిగా కూర్చొని ఉండిపోయాడు. ఇన్నాళ్ళు కారులో జ్యోతి తన పక్కన ఉన్నప్పుడు ఆమెను పట్టించుకోలేదు. ఈరోజు ఆమె పక్కన లేకపోయేసరికి ఆ కారు అతనికి ఒక ఖాళీ డబ్బాలాగా అనిపించింది. అతని అహంకారం ఆఫీస్ బిల్డింగ్ ముందే మట్టిలో కలిసిపోయింది. 2 నెలల తర్వాత ఆఫీస్ మొత్తం సందడిగా ఉంది. ఎందుకంటే జ్యోతి లీడ్ చేసిన మెగా ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడంతో కంపెనీ ఒక పెద్ద సక్సెస్ పార్టీని ఏర్పాటు చేసింది. జ్యోతి స్టేజ్ మీద నిలబడి ఉంటే కార్తీక్ కింద ఆడియన్స్లో ఒకటిగా కూర్చొని ఆమె వైపు ఎంతో గర్వంగా చూస్తున్నాడు. ఇన్నాళ్ళు తను పైన ఉండి ఆమెను కింద ఉంచాలని చూశాడు. కానీ ఈరోజు ఆమె ఎదుగుదల చూస్తుంటే అతనికి తన గెలుపు కంటే ఎక్కువ ఆనందంగా ఉంది. జ్యోతి మైక్ అందుకొని తన స్పీచ్ మొదలుపెట్టింది. ఈ సక్సెస్ నా ఒక్కదానిదే కాదు, నా టీం అందరిది. ముఖ్యంగా నా టీం మెంబర్ కార్తీక్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆఫీస్ వర్క్లో ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాను అని అందరి ముందు చెప్పింది. ఆ మాట వినగానే కార్తీక్ కళ్ళు చెమ్మగిల్లాయి. తను చేసిన అవమానాలను మనసులో పెట్టుకోకుండా జ్యోతి తనకి అంత పెద్ద గౌరవం ఇవ్వడం చూసి అతను తనలో తను చాలా చిన్నబోయాడు. తన భార్య ఎంత విశాల హృదయం ఉన్న మనిషో అతనికి ఆ నిమిషం పూర్తిగా అర్థమైంది. ఆఫీస్ పార్టీలో అందరూ నవ్వుతూ కేరింతలు కొడుతుంటే జ్యోతి మాత్రం ఆ హడావుడికి దూరంగా టెర్రస్ మీద ఒంటరిగా నిలబడింది. చల్లని గాలి ఆమె ముఖాన్ని తాకుతోంది. కానీ ఆమె మనసు మాత్రం గతాన్ని తలుచుకుంటూ భారంగా ఉంది. సరిగ్గా అదే సమయంలో కార్తీక్ అక్కడికి వచ్చాడు. అతని అడుగుల్లో ఎప్పుడూ ఉండే ఆ దర్పం ఈరోజు లేదు. జ్యోతి పక్కన వచ్చి నిలబడగానే ఆమె దూరం జరగబోయింది. కార్తీక్ వణుకుతున్న గొంతుతో, వెళ్ళిపోకు జ్యోతి, ప్లీజ్ ఒక్క నిమిషం నా మాట విను అని ఆపాడు. జ్యోతి ఆగిపోయింది, కానీ అతని వైపు చూడలేదు. నేను మాట్లాడేది విని ఓపిక నీకు లేదని నాకు తెలుసు, కానీ ఈ మాటలు చెప్పకపోతే నా గుండె ఆగిపోతుంది. ఇన్నాళ్ళు నా అహంకారం అనే ముసుగులో కళ్ళుండి కూడా గుడ్డివాళ్ల బ్రతికాను జ్యోతి. నా జీతం, నా హోదా ఇవే నా ప్రపంచం అనుకున్నాను. ఆ గర్వంతో దేవత లాంటి నా భార్యను ఒక పని మనిషిలా చూశాను. నిన్నన్న ప్రతి మాట నా గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటుంది. జ్యోతి నిశ్శబ్దంగా ఉంది, కానీ ఆమె కళ్ళ నుండి నీటి చుక్కలు రాలుతున్నాయి. కార్తీక్ గొంతు రుద్ధమైపోతుండగా, నువ్వు లేని ఈ 2 నెలల్లో నాకు అర్థమైంది ఏంటంటే, నా సంపాదన మన ఇంటి అవసరాలను తీరుస్తుందేమో కానీ ఆ ఇంటికి ప్రాణం పోసేది మాత్రం నువ్వే. నువ్వు లేని ఆ బెడ్రూమ్, నువ్వు లేని ఆ డైనింగ్ టేబుల్ అన్నీ నన్ను చూసి హేళన చేస్తున్నట్టు ఉన్నాయి జ్యోతి. డబ్బిస్తే కడుపు నింపే మనుషులు ఎవరైనా దొరుకుతారు జ్యోతి. కానీ నేను ఇంటికి రాగానే నా కళ్ళలోకి చూసి నేను చెప్పకుండానే నా అలసటను కనిపెట్టే నీ మనసు ఎక్కడ దొరుకుతుంది? నేను సంపాదించే లక్షల కంటే నన్ను అర్థం చేసుకునే నీ మనసే గొప్పదని ఈరోజు తెలుసుకున్నాను. నన్ను క్షమించు అని అడిగే అర్హత కూడా నాకు లేదు. ప్రాణం లేని శరీరానికి, నువ్వు లేని నా జీవితానికి పెద్ద తేడా లేదు జ్యోతి అంటూ మెల్లగా ఆమె దగ్గరకు వచ్చి నేల మీద మోకాళ్ళ మీద కూర్చొని ఆమె చేతిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ, జ్యోతి, నువ్విప్పుడు నాకంటే పెద్ద పొజిషన్లో ఉన్నావని నేను ఈ మాటలు చెప్పడం లేదు. నువ్వు ఉద్యోగం చేసినా, ఇంట్లో ఉన్నా నా పక్కన నువ్వుంటేనే నా జీవితానికి ఒక అర్థం ఉంటుంది. నా అహంకారాన్ని, నా గర్వాన్ని నీ పాదాల దగ్గరే వదిలేస్తున్నాను. నువ్వు లేని జీవితం నాకు నరకంతో సమానం. మళ్ళీ ఆ నరకంలోకి నన్ను నెట్టేయకు జ్యోతి. దయచేసి మన ఇంటికి వచ్చేయ్. ఇకపై నువ్వు నా భార్యవి మాత్రమే కాదు, నా గౌరవం, నా సర్వస్వం అంటూ కార్తీక్ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. ఆఫీస్లో ఎప్పుడూ గంభీరంగా ఉండే కార్తీక్ తన ముందు ఇలా చిన్న పిల్లాళ్ళ పశ్చాత్తాపంతో కుమిలిపోతుంటే జ్యోతి మనసు నీరైపోయింది. జ్యోతి నిశ్శబ్దంగా కార్తీక్ వైపు చూసింది. ఆమె కళ్ళలో ఇప్పుడు కోపం లేదు, ఎప్పుడు ఉండే ఆ ప్రేమ, ప్రశాంతత ఉన్నాయి. ఆమె మెల్లగా కార్తీక్ కన్నీళ్లు తుడిచి ఇలా అంది, కార్తీక్, నేను నీ అహంకారాన్ని దెబ్బతీయాలని ఇదంతా చేయలేదు. నన్ను నేను ఒక వ్యక్తిగా నిరూపించుకోవాలని చేశాను. భార్య అంటే భర్త వెనక నడిచే నీడ కాదు, తనతో సమానంగా నడిచే ప్రాణమని నీకు అర్థం అవ్వాలని కోరుకున్నాను. భార్య ఇంటి పనులు చూసుకోవాలి అనుకోవడం తప్పు కాదు కార్తీక్, కానీ కేవలం ఇంటి పనులు చేయడానికే పుట్టింది అనుకోవడం తప్పు. నాకు కావాల్సింది నీ జీతం కాదు, కేవలం నీ మనసులో నాకు దక్కాల్సిన గౌరవం మాత్రమే. ఆమె మాటలకు కార్తీక్ తల ఊపి, నిజమే జ్యోతి, ఇకపై నా నిర్ణయాలు నావి కాదు, మనవి.
నీ కలలే నా కలలు. ప్లీజ్ మన ఇంటికి తిరిగి వచ్చేయి. ఈసారి నీకు నచ్చినట్టుగా, నీకు నచ్చిన దారిలో మనం కలిసి నడుద్దాం అని ప్రాధేయపడ్డాడు. జ్యోతి చిరునవ్వుతో అతని చేతిని అందుకుంది. ఆ స్పర్శతో వారి మధ్య ఉన్న దూరం ఒక్క క్షణంలో కరిగిపోయింది. పార్వతమ్మ గారు ఇంటి గుమ్మం దగ్గర హారతి పళ్ళెంతో ఎదురుచూస్తున్నారు. కారు దిగగానే కార్తీక్ జ్యోతి వైపు డోర్ తీసి ఆమెకు గౌరవంగా చేయి అందించాడు. ఆ దృశ్యం చూసిన పార్వతమ్మ గారి కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. జ్యోతి మళ్ళీ ఆ ఇంట్లో అడుగుపెట్టింది. కానీ ఈసారి ఒక బాధ్యత గల భార్యగా మాత్రమే కాదు, తనకంటూ ఒక గుర్తింపు ఉన్న ఒక స్వతంత్ర మహిళగా. కార్తీక్ వెంటనే కిచెన్లోకి వెళ్ళి, జ్యోతి, ఈరోజు డిన్నర్ నేను ప్రిపేర్ చేస్తాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని అన్నాడు. జ్యోతి నవ్వుతూ, అవసరం లేదు కార్తీక్, ఇద్దరం కలిసి చేసుకుందాం, అప్పుడే కదా ఆ వంటకి ప్రేమ తోడవుతుంది అని చెప్పి అతనితో కలిసి కిచెన్లోకి వెళ్ళింది. ఇన్నాళ్ళు నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇల్లు మళ్ళీ నవ్వులతో కబుర్లతో వెలిగిపోయింది. చూశారు కదండి మన జ్యోతి కార్తీక్ల స్టోరీ. వివాహ బంధానికి పునాది ప్రేమ అయితే ఆ బంధాన్ని నిలబెట్టే శక్తి గౌరవం. సంపాదనతో అధికారాన్ని సంపాదించవచ్చు కానీ అనురాగాన్ని కాదు. భార్యను అణిచివేయడం మగతనం అనిపించుకోదు. ఆమె కలలకు రెక్కలిచ్చి ఆమె ఎదుగుదలను తన గౌరవంగా భావించేవాడే నిజమైన మగాడు. భార్యాభర్తలంటే ఒకరెక్కువ ఒకరు తక్కువ కాదు, ఒకరికొకరు తోడు. ఒక బండికి ఉండే 2 చక్రాల్లాంటి వారు. ఆ ఇద్దరూ సమానంగా ఉన్నప్పుడే జీవితం అనే ప్రయాణం సుఖంగా సాగుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.